నమస్తే ఫ్రెండ్స్. 100 సంవత్సరాల నుండి కనిపించకుండా పోయిన బోట్ తిరిగొచ్చి వీడిని ఉచ్చగొడ పోసుకొనీయకుండా ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో చూడండి. ఇక ఈ మూవీ బిగినింగ్ లో కోస్ట్ ఆఫ్ మాల్టా నుండి ఒక చేపలు పట్టేవాడు బుడ్డి బోట్ ఒకటి వేసుకుని కొండ బొక్క నుండి సముద్రంలోకి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా వెదర్ మొత్తం మారిపోతుంది. చుట్టూ ఏమీ కనిపించకుండా పెద్ద పొగ మంచు అతన్ని కప్పేస్తుంది. ఇక వెనక్కి వెళ్దాం అనుకుంటాడు. వెంటనే బోట్ దేన్నో గట్టిగా గుద్దుకుంటుంది. బోట్ అంతా ఊగిపోయి కింద పడిపోతాడు. లేచి చూసేసరికి ఒక పెద్ద బోటు అతని ఎదురుగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు. ఎవరు ఇక వీడి బుడ్డి బోట్ ని పెద్ద బోట్ కి కట్టేసి లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. కానీ బ్రతకడానికి కావాల్సినంత ఫుడ్, వాటర్ అందులో ఉంటాయి. ఇక ఒక రేడియో ఉండటంతో ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామని ట్రై చేస్తాడు. అక్కడ కూడా రెస్పాన్స్ ఉండదు. ఇక్కడ నుండి దొబ్బేద్దామని బయటకు వెళ్లి చూస్తే అక్కడ కట్టేసిన బుడ్డ బోట్ కనిపించదు. కొంచెం సేపటికి వెదర్ మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఇక ఆ పెద్ద బోట్ ని స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి దొబ్బేద్దామని చూస్తాడు. అది స్టార్ట్ అవ్వదు. వీడు ఎక్కడికి పోతున్నాడో వీడికే తెలియదు. కిందికి పోయేసరికి బాత్రూమ్ డోర్ దాని అంతటి గదే మూసుకుంటాం చూస్తాడు. కానీ పట్టించుకోడు. బొక్కలోది నేనైతే ఎగిరి దూకి నీళ్ళలోకి ఎత్తరాపోయిన ఏవో కొన్ని టూల్స్ తీసుకొని బోట్ ఇంజిన్ బాగు చేస్తాడు. ఇక బోట్ స్టార్ట్ చేసి కోస్ట్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ రేడియోలో కాంటాక్ట్ చేద్దామని ఎవరినైనా ట్రై చేస్తాడు. అయినా రెస్పాన్స్ రాదు. బయటికి వెళ్ళి ఉచ్చపోద్దాం అనుకునేసరికి బోట్ సేల్ వెనక నుండి కొట్టి పడైపోతుంది. ఎలాగలా రైలింగ్ పట్టుకొని మళ్ళీ పైకి వచ్చి బాత్రూమ్ కి వెళ్ళి ఉచ్చపోస్తాడు. బయటకు వద్దాం అనుకునేసరికి డోర్ ఓపెన్ అవ్వదు. జేబులో కాయిన్ తో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా ఓపెన్ అవ్వదు. ఇంతలో వెనక షెల్ఫ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ బ్లడ్ ఉంటుంది. కానీ పట్టించుకోకుండా కత్తెరతో మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా ఓపెన్ అవ్వదు. ఇంతలో రేడియోలో ఎదురుగా కార్గో షిప్ వస్తుంది. పక్కకు తప్పుకోండి లేకపోతే గుద్దుకుంటారు అని చెప్తుంది. ఇక పైన ఉన్న చిన్న విండో నుండి చేతులు ఊపుతాడు. షర్ట్ తీసి ఊపుతాడు. తల కూడా లోపల నుండి బయటకు పెట్టడానికి ట్రై చేస్తాడు. ఎట్టినమాట మరి బాడీ ఉడికెత్తావా బాబు. ఇంతలో బయట నుండి లోపలికి తాడు పడుతుంది. దాన్ని నీళ్ళలో వేస్తే అది ప్రొపెల్లర్స్ కి ఇరుక్కొని బోట్ ని స్లో చేస్తుంది. కానీ అప్పుడు వీడి మీద తాడు మధ్యలో పిడి ఇరుక్కుంటుంది. కొంచెం సేపటికి స్పృహ తప్పి కింద పడిపోతాడు. లేచేసరికి ఎవరో పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. చూస్తే ఎవరు ఉండరు. ఇంతలో బోట్ లోకి వాటర్ వస్తాయి. మనోడు చిన్న గ్లాస్ తీసుకొని బోట్ విండోలో నుండి బయటికి వాటర్ పోస్తాడు. ఇది ఎలా ఉందంటే మన్మధుడు మూవీలో బోట్ కి బొక్క పడితే ఏం చేస్తా ఉన్నట్టుంది. ఇంతలో తుఫాన్ స్టార్ట్ అవుతుంది. బోట్ లోకి వాటర్ స్పీడ్ గా వస్తాయి. రోప్ కట్ చేయకపోతే మునిగిపోతుందని తన చెయ్యి తెగినా పట్టించుకోకుండా రోప్ కట్ చేస్తాడు. చివరికి అలసిపోయి పడుకుంటాడు. తెల్లారి లేచాక ఒక క్లిక్ సౌండ్ వినిపిస్తుంది. డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఈ బోట్ కి బొక్క పడిందని ఖచ్చితంగా మునిగిపోతుంది అనుకుంటాడు. ఒక చిన్న బోట్ తయారు చేసి వెళ్లి ఆ బోట్ మునిగేదాకా చూద్దామని చెప్పి కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎంతసేపు చూసినా గానీ ఆ బోట్ మునగదు. మళ్ళీ లోపలికి వెళ్లి బోట్ లో లీక్ అక్కడ చూసి దాన్ని ఫిక్స్ చేస్తాడు. మళ్ళీ రేడియోలో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా రెస్పాన్స్ రాదు. ఇంతలో ఒక బోట్ అటుగా రావడం చూసి ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఇక మనోడు తయారు చేసిన బుడ్డి బోట్ ఎక్కి పెద్ద షిప్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం సేపటికి వెనక్కి తిరిగి చూస్తే బోట్ స్పీడ్ గా వీడిని కుదరడానికి వస్తుంది. దీని అమ్మ జీవితం. చేసేది ఏం లేక వాటర్ లో దూకుతాడు. బుడ్డి పడవ ముక్కలైపోతుంది. ఇక ఈ దయ్యం బోట్ ఎక్కే కన్నా వాటర్ లో ఉందాం అనుకుని ఈదుకుంటూ ఉంటాడు. రాత్రి అయ్యేసరికి కింద కాళ్ళకి ఏదో తగులుతుంది. చూస్తే అవి డాల్ఫిన్స్. ఇక మనోడు వాడితో కాసేపు సరదా ఆడుకుంటుంటే బోట్ వచ్చి వాడిని బెదరగొట్టి వెళ్ళగొడుతుంది. ఇక చలి పెరగడంతో మళ్ళీ బోట్ ఎక్కి పడుకొని నిద్రపోతాడు. తర్వాత రోజు నిద్రలేచి బోట్ స్పీడ్ గా వెళ్ళడం గమనిస్తాడు. డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే డోర్ ఓపెన్ అవ్వదు. ఇంతలో బాత్రూమ్ లో ఒక చిన్న బొక్క చూసి అందులోకి వెళ్తాడు. అది స్టోరేజ్ లాకర్ కి దారి తీస్తుంది. మళ్ళీ వెంటనే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఇక్కడే ఇరుక్కుపోతాడు. కొద్దిసేపటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేసరికి స్పృహ తప్పి కింద పడిపోతుంటాడు. పైకి చూస్తే ల్యాండ్ కనిపిస్తుంది. ఇక తప్పించుకోవడానికి చివరి అవకాశం అని చెప్పి బాగా ట్రై చేస్తాడు. ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయేసరికి కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే టైంకి విండో దాని అంతటికి అదే ఓపెన్ అవుతుంది. ఇక వెంటనే ఏ ఒక్క నిమిషం కూడా ఆకుండా ఎగిరి బయటికి దూకి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత వీడికి ఎవ్వరూ కనపడరు. కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే ఆ బోట్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా చూస్తుండగానే గాల్లోకి మాయమైపోతుంది. వీడికి ఇక పిచ్చెక్కిపోయి అటు ఇటు తిరుగుకుంటూ ఐలాండ్ కి అటువైపు వెళ్తాడు. ఇక అది వీడి మూవీ స్టార్టింగ్ లో ఉన్న ప్లేస్. వీడి బోట్ కూడా అక్కడే ఉంటుంది. ఇక ఎదురుగా చూస్తే మళ్ళీ ఆ పెద్ద బోట్ అక్కడ నుంచి తర్వాత వచ్చేవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.